మనం చేయించున్నటువంటి ప్రతి పనిలో మనకు ఆసక్తి ఉండాలి. కొన్నిసార్లు మనం పని మొదలుపెట్టినప్పుడు 9 గంటలు, కొంతసేపు తర్వాత మళ్ళీ చూస్తే 9:20 అయింది. సమయం పోవడం లేదా, క్లాక్ ఏమైనా ప్రాబ్లం అయిందా అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం పని మొదలుపెట్టినప్పుడు 9 గంటలు, తర్వాత మనం క్లాక్ చూసినప్పుడు 2 o'clock, అయ్యో లంచే చేయలేదే అనిపించదా మీకు? అలాగా సమయం పోయింది తెలియలేదు, సమయం తొందరగా వెళ్ళిపోయింది. అప్పుడు మనం అంటాం టైమ్ ఈజ్ ఫ్లయింగ్. ఇంత త్వరగా సమయం దాటిపోయిందా అని మనకు అనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే వీ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్. మనం ఆ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం బట్టి సమయం అతి శీఘ్రంగా వెళ్ళింది మనం గుర్తుపట్టలేదు. కొంతమంది పిల్లలు చిన్న పిల్లలుగా మనం చూశారు, తర్వాత చూస్తే వారు పెద్దవారు అయ్యారు అనిపిస్తుంది. కానీ వారు అతివేగంగా ఏమీ పెరగలేదు, క్లాక్ అలాగనే తిరిగింది, దానికి స్పీడ్ మారలేదు. కాలం వెళ్ళిపోయింది, మనకు తెలియలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం విలువైనది, దేవుడు మనకిచ్చినటువంటి ఆపర్చునిటీ విలువైనది. దీనిని మనము సద్వినియోగం చేయవలసినటువంటి అవసరత ఉంది.